అధ్యాయము 12వ వచనం. అమ్మ సారీ, మీ దగ్గర మైక్ లేదు కాబట్టి నేనే చదువుతాను. ఓకే. మీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ మాట బైబిల్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర మళ్ళీ ఒకసారి చెప్తారా? ఆ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. ఈ 5 పాయింట్స్ మళ్ళీ దయచేసి ఇంకొకసారి చెప్పండి. అందరికీ మాదిరిగా ఉండండి అని చెప్తున్నారు. ఈ విధంగా ఉండాలని మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే జేమ్స్ గారు ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్దగా భారీ ఎత్తున మీటింగ్స్ ఏర్పాటు చేశాడంటే దానికి ఒక కారణం ఉంది. మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని. మీరు మరి చిన్నపిల్లలు కదా, మీరు వాక్యం చెప్తుంటే ఎవరైనా వినరేమో అని అనుమానం మీకు రాకుండా ఉండడానికి ఇది మీరు ఆచరించాలి. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను అందరికీ మాదిరిగా ఉండండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. అది ఎప్పుడు కూడా మీరు జీవితంలో మర్చిపోవద్దండి. ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకా బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లోనే ఉన్నాం మనం. తప్పనిసరిగా మీరు అందరూ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే జేమ్స్ లాంటి గొప్ప సువార్థికులు అవుతారు. ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించడానికి మీకు దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు. తర్వాత నా విషయం గురించి చెప్తే, ఇంతకుముందు జేమ్స్ గారు మాట్లాడినప్పుడు ఈ కుటుంబాన్ని ఎవరు